This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome to This is Viday YouTube channel. Guys, ఇది ఇంకొక ఎక్సలెంట్ హైరింగ్ అయితే అనౌన్స్ అయింది మనకి ఎక్స్పీరియన్ అనే కంపెనీ నుంచి మాట. ఓకే, ఎక్స్పీరియన్ కంపెనీ ఏంటంటే మనకి ఇది ఒక చెప్పాలంటే ఐటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీ మాట. సో గైస్, వీళ్ళ దగ్గర నుంచి మనకి టాలెంట్ ఎక్విజిషన్ అసోసియేట్ ఆర్ కోఆర్డినేటర్ రోల్కి ప్రెజెంట్ అయితే హైరింగ్ అయితే జరుగుతుంది. ఎవరైతే రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుగుతుంది కదా, హెచ్ఆర్స్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేస్తారు కదా, సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా అందులోనే మీరు ఆ యొక్క ఫీల్డ్లో హెచ్ఆర్ ఫీల్డ్లో కనుక మీరు వర్క్ చేద్దాం అనుకుంటే సో మీరు ఈ పర్టికులర్ హైరింగ్ అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. బెస్ట్ పార్ట్ ఏంటంటే వీళ్ళది హైబ్రిడ్ మోడ్ వర్క్ కల్చర్ అనమాట. దట్ మీన్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ యాజ్ వెల్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ వచ్చేటప్పుడు మనకైతే హైదరాబాద్ లొకేషన్లో ఉంది. ఓకే, సో హైదరాబాద్లో మనకి ఫ్యూ డేస్ ఇంటి నుంచి వర్క్ చేస్తారు, ఫ్యూ డేస్ ఏమో ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తారు అనమాట. ఓకే, మంచి అప్డేట్, క్లియర్గా డీటెయిల్స్ అని డిస్కస్ చేద్దాం. అసలు రోల్ యొక్క యాక్చువల్ డిస్క్రిప్షన్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, స్కిల్ సెట్ ఏం అడిగారు అనేసి బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎడ్యుకేషన్ పర్పస్ కింద వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ ద అఫీషియల్ సైట్ ఆ యొక్క డీటెయిల్స్ చెప్తాం, కానీ ఏది కుక్కర్ ఇన్ఫర్మేషన్ ఉండదు కాబట్టి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. అన్ని జెన్యూన్ అండ్ వెరిఫైడ్ అప్డేట్స్ మేమైతే తీసుకొస్తాం. ఫీజు కూడా ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, డీటెయిల్స్ చూసేద్దామా, లెట్స్ స్టార్ట్. గైస్ చూడండి, మనకి ఎక్స్పీరియన్ యొక్క అఫీషియల్ కెరియర్ పేజ్ మనమైతే ఉన్నాం. టాలెంట్ ఎక్విజిషన్ కోఆర్డినేటర్ ఆర్ అసోసియేట్ ఎర్లీ కెరియర్స్ లోకి ప్రెసెంట్ హైరింగ్ అయితే జరుగుతుంది. హైదరాబాద్ లొకేషన్కి మనకి హైబ్రిడ్ మోడ్, ఇక్కడ చూడండి కదా, హైబ్రిడ్ మోడ్లో పర్మనెంట్ ఫుల్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. వీఆర్ లుకింగ్ ఫర్ టాలెంట్ ఎక్విజిషన్ అసోసియేట్ ఫర్ అవర్ హైదరాబాద్ ఆపరేషన్స్ టు సపోర్ట్ రిక్రూట్మెంట్ ఎఫర్ట్స్ ఫర్ అవర్ ఆపరేషన్ సెంటర్ మెన్షన్ చేశారు. సో చెప్పాలంటే మనకి రిక్రూట్మెంట్ జరుగుతుంది కదా, సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుంటుంది ఎక్స్పీరియన్స్లోని ఎంప్లాయీస్కి. ఆ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మీరైతే సపోర్ట్ చేస్తారన్నమాట. ఏం చేస్తారో చూద్దాం. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, టాలెంట్ ఎక్విజిషన్ పార్ట్నర్స్ ఉంటారు. సో వాళ్ళతో మీరైతే ప్రాపర్గా కోఆర్డినేట్ చేసి వర్క్ చేస్తారు. క్యాండిడేట్ హైరింగ్ మేనేజర్స్ వాళ్ళతో కలిపి వర్క్ చేస్తారు, రివ్యూ చేస్తారు, ఎన్ష్యూర్ చేస్తారు కంప్లీట్ డేటాని. సో అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్, ఏటీఎస్ సిస్టమ్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ రెజ్యూమ్స్, కరికులం వైటెస్ అన్ని కూడా వస్తుంటాయి. ఆ ప్రొఫైల్స్ అన్ని కూడా స్క్రూటనైజ్ చేస్తారు. అందులో ఎవరైతే యాజ్ పర్ ది బిజినెస్ రిక్వైర్మెంట్, యాజ్ పర్ ది రోల్ ఎవరైతే మ్యాచ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఆ డీటెయిల్స్ అన్ని కూడా పంపించి సెలక్షన్ ప్రాసెస్ కావాల్సిన ప్రాసెస్ అంతా కూడా మీరైతే చూసుకుంటారు. లైక్ రిటన్ టెస్ట్ అవ్వచ్చు, లేకపోతే మనకి టెక్నికల్ రౌండ్ అవ్వచ్చు, హెచ్ఆర్ రౌండ్స్ అవ్వచ్చు, అన్ని కూడా మీరైతే దగ్గర నుండి చూసుకుంటారు. మేనేజ్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూ షెడ్యూలింగ్ రిలేటెడ్ అరేంజ్మెంట్స్, ఎక్స్పీరియన్స్ ఇన్ కోఆర్డినేటింగ్ బల్క్ పర్సన్ ఇంటర్వ్యూస్ ఈజ్ టు గుడ్ టు హ్యావ్ అని కూడా మెన్షన్ చేశారు. సో ఫ్రెషర్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కూడా దీనికి అయితే ట్రై చేయండి, క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ. సో తప్పకుండా అయితే ట్రై చేయండి. ఎవరైతే ఈ యొక్క రిక్రూట్మెంట్ సైడ్ వెళ్దాం అనుకున్నారో వాళ్ళకి మంచి ఆపర్చునిటీ. ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అండ్ స్కిల్స్ లో చూస్తే 2025 బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అవుట్ ఎవరైతే ఉన్నారో ఫ్రెషర్స్ వాళ్ళు దీనికి అయితే ఎలిజిబుల్ అనమాట. ఎంఎస్ ఆఫీస్ వచ్చి ఉండాలి మీకు, వర్డ్, అవుట్లుక్, ఎక్సెల్, పవర్ పాయింట్ అనమాట. అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, రిటన్ వెర్బల్ లో మీకు అయితే ఉండాలి. ఇంటరాక్ట్ ఇండివిజువల్స్, లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ మెన్షన్ చేశారు. ప్రూవెన్ సక్సెస్ వర్కింగ్ విత్ హై వాల్యూమ్ అండ్ మల్టీ క్లయింట్ ఎన్విరాన్మెంట్ మెన్షన్ చేశారు. హై లెవెల్ ఆఫ్ మోటివేషన్, సెల్ఫ్ ఇనిషియేటివ్, సెన్స్ ఆఫ్ అర్జెన్సీ కపుల్డ్ అండ్ స్ట్రాంగ్ కస్టమర్ సర్వీస్ ఓరియంటెడ్ గా మీరైతే వర్క్ చేయాలని చెప్తున్నారు. ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉండాలి. సో ఇంకా చెప్పండి, మనకి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా దీనికైతే ట్రై చేయొచ్చు అనమాట. ఇది గ్రాడ్యుయేషన్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్, ఏ స్ట్రీమ్ లో అయినా పర్వాలేదు. 2025 పాస్ అవుట్ బ్యాచ్ వాళ్ళు అయితే దీనికైతే ఎలిజిబుల్. ఓకే, మంచి అప్డేట్ గా ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి, మిస్ అవ్వకుండా రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. ఇంకొక ఎక్స్టెండ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.